కీర్తిశేషులు నాతానియల్ గారి జ్ఞాపకార్థ కూడికకు అధ్యక్షత వహించి నడిపిస్తున్న స్థానిక సంఘ కాపరి విద్యాసాగర్ గారు, వేదిక మీద ఉన్న దైవజనులు రెవరెండ్ డాక్టర్ జానయ్య గారు, రెవరెండ్ డాక్టర్ కేఎం జానయ్య గారు, అదేవిధంగా చిరంజీవి జాయ్ సార్, కూడి వచ్చిన దైవ సేవకులందరికీ, కుటుంబ సభ్యులందరికీ ప్రభువైన యేసు నామమున పేరిట వందనాలు తెలియజేస్తుంటున్నాను. నాతానియల్ గారితో నాకున్నటువంటి అనుబంధము 6వ తరగతి నుండి మేమిద్దరం ఒకే క్లాస్ చదువుతున్నాము. డిఎంసీఎంలో ఉండి ప్రెసిడెంట్ ఇన్స్టిట్యూట్కి వచ్చి చదువుకునే వాళ్ళం. ఆ తర్వాత నాతానియల్ గారు ప్రెసిడెంట్ ఇన్స్టిట్యూట్కు హాస్టల్కి షిఫ్ట్ కావడం జరిగింది. అయినప్పటికీ క్లాస్ ఒకటే కాబట్టి కలిసి వెళ్ళే వాళ్ళము. మేమిద్దరం కూడా మా గురువు రెవరెండ్ డాక్టర్ కేఎం జానయ్య గారికి ప్రియమైన శిష్యులం ఇద్దరం. మేము ప్రత్యేకంగా సార్ ఎప్పుడు రమ్మన్నా కానీ సాయంత్రం ఇంటికి వెళ్ళేటువంటి వారము. ఏ విషయం ఉన్నా కానీ సార్ మా ఇద్దరికి చెప్పేవారు. ఆ విధంగా చివరి రోజు వరకు కూడా సార్తోని అనుబంధం కలిగి నాతానియల్ గారు ఉండడం జరిగింది. మరి అదే స్కూల్లో చదువుకొని అక్కడే టీచర్గా, అదేవిధంగా హెడ్ మాస్టర్గా కూడా పనిచేసి రిటైర్ అయిన తర్వాత కూడా మరి ఫీల్డ్ పుల సమాజంలో ఇందాక జాన్ పాస్టర్ గారు చెప్పినట్టు సెక్రటరీగా తన విధులు నిర్వర్తిస్తూ ఉంటున్నాడు. వ్యక్తిగతంగా మనిషి స్ట్రిక్ట్గా డిసిప్లిన్గా ఉండేటువంటి మనిషి, సెల్ఫ్ డిసిప్లిన్. ఆయన డిసిప్లిన్గా ఉంటాడు, ఇతరులు కూడా డిసిప్లిన్గా ఉండాలనుకుంటారు. సమయం తక్కువ ఉంది కాబట్టి నేను 2 మాటలు జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఏంటంటే ప్రసంగి గ్రంథంలో 7వ అధ్యాయం 1వ వచనంలో, సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు, ఒకరి జన్మదినం కంటే మరణ దినమే మేలు. నాతానియల్ గారి పేరు మన జనగామ పుల సమాజం అంతట్లో కూడా మంచి పేరు వినపడుతుంది. ఈ మంచి పేరు ఆయన మిగిలించుకొని వెళ్ళిండి. అందుకే కీర్తి శేషులు అని అంటారు. కీర్తినే శేషముగా మిగిల్చుకొని వెళ్ళి ఉంటున్నాడు, మంచి పేరు సంపాదించుకున్నాడు. మనము బాధపడుతున్నాము, జరగకపోయింటే బాగుండేది అనుకుంటున్నాము. కానీ దావీదు రాజు 139వ కీర్తనలో చెప్పినట్టు, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునుపే